శ్రీ మహావిష్ణువు వరాహము, సింహం, మనిషి అంటే మూడు రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు కలిసిన ఒకే ఒక క్షేత్రం ఈ సింహాచలం. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తరువాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. ఇలాంటి విశిష్టమైన దేవాలయాన్ని ఈరోజు ఈ వీడియోలో దర్శిద్దాము. అలాగే క్షేత్ర చరిత్ర ఇంకా ఆలయ విశేషాలను అన్నిటినీ కూడా తెలుసుకుందాము. హాయ్, నమస్తే. నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఇప్పుడు మనం సింహాచలం దేవస్థానంలో ఉన్నామండి. సింహాచలం దేవస్థానాన్ని చూద్దాము. ఇక్కడ చాలా అపురూపమైన ఘట్టం ఏంటంటే కనుక మనకి విగ్రహం, ఆ స్వామివారి విగ్రహం వరాహ రూపము, అలాగే నరసింహ రూపము. అంటే వరాహ రూపంతో ఉన్న ముఖ భాగము, అలాగే సింహం యొక్క తోక కలిగిన స్వామి ఉంటారు. సింహాచలంలోను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి మనం విచ్చేస్తున్నాము. అదంతా కూడా మీకు చూపిస్తాను, చూద్దాం రండి. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం మనం. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ రావడం చాలా ఈజీ. విశాఖపట్నం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చు. అక్కడి నుండి సింహాచలం కొండ క్రిందకి, దాన్ని అడవివరం అంటాము, దానికి 15 కిలోమీటర్ల లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీ బస్సు, ఆటో, ట్యాక్సీలో చేరుకోవచ్చు. సింహాచలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు కూడా మెట్ల మీదుగా సుమారు 1000 మెట్లు ఉంటాయి. వాటిని ఎక్కి వెళ్ళొచ్చు. లేకపోతే కనుక దేవస్థానం వారి ఘాట్ రోడ్ మీదుగా దేవస్థానం బస్సులు, ట్యాక్సీల్లో కానీ చేరవచ్చు. సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ ఉంటుంది. అలాగే ఆయా ప్రాంతాల నుండి నిత్యం కూడా పదుల సంఖ్యలో ప్రైవేట్ క్యాబ్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు సౌకర్యం ఉంటాయి. సింహాచలం కొండ దిగువ నుండి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానం ప్రత్యేక బస్సులు ఉంటాయి. ఇక సొంత వాహనాల్లో వెళ్లేవారు 10 రూపాయల టోల్ రుసుము చెల్లించి మనం వెళ్ళవచ్చు. ఘాట్ రోడ్ మీదుగా మనం కొండ ఎక్కుతున్నామండి. మనం అందరం కూడా ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని చూడడానికి వెళ్తున్నాము. ఈ కొండను మనం సింహగిరి అనే పేరుతో పిలుస్తాము. సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా 11వ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదే ఉండవచ్చు. సింహాచలం అంటే సింహపర్వతము అని అర్థం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశారు. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం పుట్టుకతోనే విష్ణుభక్తుడు. అనేక విధాల అతను ప్రయత్నించి కుమారుణ్ణి విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు, విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా, చూపించు అని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుడిని రక్షిస్తాడు. నరసింహస్వామి కథ వింటూ మనం కొండ మీదకి వచ్చేసాము. కొండ మీద ఇదిగో వెహికల్స్ పార్కింగ్ ఇక్కడ అన్నమాట. చక్కగా చాలా బళ్ళు ఉన్నాయి. ఇంకా సెలవు రోజుల్లో అయితే కనుక చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటాము. అయితే ఇక్కడ ప్రహ్లాదుడి స్టోరీ విన్నాము, కానీ మనకి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. ఇదంతా కూడా అహోబిలంలో కదా జరిగింది, అహోబిలంలో కదా ఉగ్రస్తంభం ఉంది. మరి ఈ సింహాచలానికి నరసింహస్వామికి ఏమిటి సంబంధం అనేది మనకి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. ఆ డౌట్ మనకి క్లారిఫై అవుతుంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం చూస్తున్నది సింహాచలం యొక్క ప్రధాన గోపురం. ఈ ప్రధాన గోపురం మీద ద్వయావతార అని రాసి ఉంది. ద్వయావతారం అంటే నరసింహావతారము, అలాగే వరాహ అవతారము. దశావతారాల్లో 3వ అవతారమే వరాహ అవతారం, 4వ అవతారం నరసింహావతారం. ఈ రెండు కలిసి ఉన్న అవతార మూర్తి ఇక్కడ స్వయంభుగా ఎలా వెలిశారు, ఎవరు పూజించారు అనే కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. విష్ణుమూర్తి ద్వారపాలకులు అయినటువంటి జయ, విజయులు శాపవశత్తు విధి గర్భాన్న హిరణ్యాక్షుడు, అలాగే హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి, అలాగే నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని ఆ విష్ణుమూర్తి వధిస్తారు. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రసక్తమైన శక్తి ప్రభావం వల్ల
పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రం చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించారు. రోజు కాస్త తక్కువ లైన్ ఉంది, ఖాళీగా ఉంది, చక్కగా దర్శనం బాగా చేసుకుందాము. అయితే టెంపుల్లో మూల విరాట్కు మాత్రం మనము ఎటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అనుమతించరు. ఆలయ వాతావరణం మొత్తం చూస్తున్నాం కదండి. ఇదంతా కూడా క్యూ లైన్స్ అన్నమాట. కొండ మీద మనకి ప్రతిదీ కూడా దొరికేస్తాయి. కొబ్బరికాయలు, పువ్వులు, అలాగే తులసి దళాలు ఇవన్నీ కూడాను మనకి ఇవి అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది పిఆర్ఓ ఆఫీస్. ఇదంతా కూడా కొండ మీదనే ఉంటుంది. మనకి కళ్యాణం అయితే కొండ క్రింద చేసుకోవచ్చు, పైన చేసుకోవచ్చు. కళ్యాణానికి ముందుగానే టికెట్ తీసుకోవాలి. అలాగే ముందుగా మనం కళ్యాణ మండపాలు కూడా బుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఆఫీస్లో చెప్తారు అడిగితేను. ఈ కొండ మీద చూసారా ఎంత విశాలంగా ఉందో, ఒక ఊరులా ఉంది, చాలా పెద్ద కొండ. స్వామివారి రథము ఇక్కడ చందనోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారండి. వేద మంత్రాలతో అక్షయ తృతీయ రోజు జరుపుతారు. అది అప్పుడు స్వామివారి రథంలో ఊరేగిస్తారు. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ ఉంటుందండి. అలాగే చందనోత్సవం కూడా అక్షయ తృతీయ రోజున ఉంటుంది. భక్తులు వేలాది సంఖ్యలో వస్తారు కాబట్టి ఉచిత విశ్రాంతి భవనాలు కూడా ఉంటాయి. దూరం నుండి వచ్చే భక్తులకి ఇవి ముందుగానే బుక్ చేసుకుంటే కనుక చాలా సులభంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకుని ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు కూడా చక్కగా అన్నీ చూసుకుని చుట్టుప్రక్కల దేవాలయాలన్నీ కూడా చూసుకుని అప్పుడు వెళ్ళొచ్చు మనం. దూరం నుండి వచ్చిన భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి యాత్రా సదన్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఉచితమే, నామమాత్రపు చలనాతో రాసిస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పనను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు నీరు, మజ్జిగ, పులిహోర పొట్టాలు అందించి సేవ చేసుకుంటారు. స్వామివారి నిత్య కళ్యాణం టికెట్ ధర 1000 రూపాయలు. రోజు జరిగే ఈ సేవలో స్వామివారి పట్టుశేష వస్త్రము, చీర, రవికే, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, 6గురికి ఉచిత దర్శనం. అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. స్వర్ణ పుష్పార్చన టికెట్ ధర 1116 రూపాయలు. ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుండి గంట పాటు జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ఇటువైపు మీకు చూపిద్దామని వచ్చాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఇది ఉత్తరం వైపు. ఇందాక మనం చూసింది తూర్పు వైపున. ఈ ఉత్తర ద్వారానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని వైకుంఠ ద్వారం అని కూడా అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మనకి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచరు, కానీ అక్షయ తృతీయ రోజు అలాగే కొన్ని పర్వదినాల్లో వీటిని తెలిసి ఉంచుతారండి. ప్రతి ఏటా కూడా అక్షయ తృతీయ రోజున స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజున స్వామివారి చందనోత్సవాన్ని నిర్వహించి ఆ చందనాన్ని భక్తులకు పంచిపెడుతూ ఉంటారండి. అక్షయ తృతీయ రోజున స్వామివారి చందనం అంతా కూడా ఒలుస్తారు కాబట్టి ఆ స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు అందరికీ కనిపించి ఆ మరుసటి రోజు నుండి మళ్ళీ చందనం అంతా కూడా స్వామివారికి అద్దడం జరుగుతుంది. మన జీవితంలో ఒక్కసారైనా సరే ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలి. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మన లగేజ్ అంతా కూడా లాకర్స్లో భద్రపరుచుకొని చక్కగా టోకెన్ తీసుకుని వెళ్ళొచ్చు. మంచినీటి సౌకర్యాలు కూడా ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మనకి కల్పించారు. సింహాచలం ఆలయ విశేషాల దగ్గరికి వస్తే కనుక సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లుగా తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని వసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. ఇక లోపల కప్పస్తంభం కూడా ఉంటుంది. దేవాలయ గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంటుంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైందని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పం పన్ను చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు.
దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని వస్తున్న మార్గంలో మాకు చాలా రాళ్ళు పేర్చి కనిపించాయి అన్నమాట. ఒక రాయి మీద వేరొక రాయి పెట్టి ఉంచారు. భక్తులు ఇలా ఎందుకు పెడతారో నాకైతే పూర్తిగా సమాచారం లేదు. కొన్ని చోట్ల అయితే ఇల్లు కడతారు అంటారు, కొన్ని చోట్ల ఆ టెంపుల్ కట్టినట్టుగా భావిస్తున్నట్లుగాని అంటారు. మీకైతే తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నాకైతే కరెక్ట్గా అయితే తెలియదు దీనికి రీజన్ ఏంటో. మేము కూడా పెట్టాము, ఒక రాయి మీద ఇంకొక రాయి అలా పేరుస్తూ ఉంటే అదొక ఆనందం అన్నమాట. స్వామివారి దర్శనం చేసుకున్నాము, కొండ మొత్తం చక్కగా చూసాము. ఇక షాపింగ్కి వచ్చామన్నమాట. ఇత్తడి విగ్రహాలు అలాగే పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ఇది వరకు స్టెప్స్ దగ్గర దొరికేవండి. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది కాబట్టి దానికి కొంచెం పక్కగా మార్చారు. షాపింగ్ చేస్తూ ఆలయ చరిత్ర తెలుసుకుందాము. ఈ దేవాలయము లాంగుల గణపతిచే నిర్మించబడిందని పలు శాసనాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో శాసనకాలం 1100వ శతాబ్దం నుండి 7వ శతాబ్దం వరకు వ్యాప్తము. తూర్పుగాంగులు, రెడ్డి రాజులు, నందపురాన్ని పాలించిన శిలా వంశయుజులు, మత్స్య వంశీయులు, గజపతులు స్వామికి అనేక దానాలు గావించిరి. శ్రీకృష్ణదేవరాయలు గజపతి ప్రతాపరుద్రుడిని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని 2 సార్లు దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశారు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించారు. ఇప్పటికీ ఒక పచ్చలహారం ఆలయంలో ఉంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయండి. వాటికి కాటేజెస్ కూడా ఉన్నాయి. కొండ క్రింద అలాగే కొండ పైన కూడా కళ్యాణాలు జరుపుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ ఒక కాటేజ్ ఉంది, అలాగే కొండ క్రింద ఇంకా ఉన్నాయి. ఇక్కడ కాటేజెస్ లిస్ట్ కూడా డిస్ప్లే చేసి ఉంది. ఉచిత దర్శనము, ప్రత్యేక దర్శనం వివరాలన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి ఉంటాయండి. సింహాచలం స్వామివారి దర్శనం అందరికీ కూడా కలిగిందని భావిస్తున్నాను. మనస్సుతో ఆ స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారని భావిస్తున్నాను. మనకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.